సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పోలీసులు ప్రజలకు సైబర్ నేరాల మీద ఎంత అవగాహన కల్పిస్తున్నా ఏదో ఒక రూపంలో అమాయకుల వద్ద నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు కొల్లగొట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో మహిళకు ఫోన్ చేసిన సైబర్ కేటుగాళ్లు కరెంటు బిల్ పెండింగ్ ఉందని, సాయంత్రంలోపు కరెంటు బిల్లు కట్టకపోతే పూర్తిగా కరెంటు నిలిపేస్తామని బెదిరించారు. వాట్సాప్లో ఓ లింక్ను పంపుతున్నామని, ఆ లింక్పై క్లిక్ చేసి డబ్బులు కట్టాలని ఆమె నుంచి వివరాలు సేకరించారు. ఇదంతా నిజమని నమ్మిన ఆ మహిళ సైబర్ నేరగాళ్లు చెప్పినట్లు ఓటీపీ, సివివి వివరాలు ఇచ్చింది. దాంతోపాటుగా సైబర్ కేటుగాళ్లు పంపిన ఫైళ్లను క్లిక్ చేసి డౌన్లోడ్ చేసింది. దాంతో ఆమె ఖాతాలోంచి 2 దఫాల్లో సుమారుగా ₹1,00,000 పైగా సైబర్ కేటుగాళ్లు దోచుకున్నారు. బాధిత మహిళ మోసపోయానని గ్రహించి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటున్నారు బషీర్బాగ్ క్రైమ్ ఎస్ఐ అజీజ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నోన్ నెంబర్ నుంచి వచ్చినటువంటి లింక్స్ని క్లిక్ చేయొద్దు, ఎవరికి ఓటీపీ షేర్ చేయొద్దు. ఒకవేళ సైబర్ క్రైమ్ జరిగితే వెంటనే మనం 193 ఫోన్ చేయాలి. లేకుంటే www.cybercrime.gov.inలో వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. మనం సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత వెంటనే గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. వెంటనే కంప్లైంట్ చేస్తే మనకి ఏంటంటే సైబర్ క్రిమినల్ డబ్బులు విత్డ్రా చేయడానికంటే ముందే మనం కంప్లైంట్ చేయగలిగితే మనం ఎన్సీఆర్బీ పోర్టల్ ద్వారా ఆ అమౌంట్ని హోల్డ్ చేసుకొని మనం రిటర్న్ తీసుకోవడానికి అవకాశం.